భారతదేశంలో థర్డ్ రిచెస్ట్ స్టేట్ ఏది అంటే గుజరాత్ చూపిస్తారు. గుజరాత్ నుంచి ప్రస్తుత ప్రధాని మోడీ. ఈ మోడీ అంటే పాకిస్తాన్కి సింహస్వప్నం. ఇప్పుడు మోడీ హోమ్ స్టేట్ అయిన గుజరాత్పై పాకిస్తాన్ దృష్టి పెట్టిందా అంటే దృష్టి పెట్టింది అని చెప్పవచ్చు. ఎందుకంటే గుజరాత్ అనేది మొత్తం భారతదేశ ఎగుమతుల్లో 1/3 ఎగుమతులకి, అదేవిధంగా పాకిస్తాన్ జీడిపి అంత ఉంటుందండి. గుజరాత్ జీడిపి గుర్తుపెట్టుకోవాలి. ఒక పాకిస్తాన్ 7,96,000 చదరపు కిలోమీటర్లు ఉండి 25 కోట్ల జనాభాతో ఉన్న పాకిస్తాన్ జనాభా ఒక మొత్తం ఆదాయం మన గుజరాత్ అంటే 1,96,000 చదరపు కిలోమీటర్లు ఉండి కేవలం 6 కోట్ల జనాభాతో ఉన్న గుజరాతే పాకిస్తాన్ అంత రిచెస్ట్. దాని గ్రోత్ రేటు కూడా గుజరాత్దే ఎక్కువ పాకిస్తాన్తో పోలిస్తే. ఇప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ అసీం మున్నీరు అదానీ మన ఇండియన్ సెకండ్ రిచెస్ట్ మ్యాన్ అదానీ, గౌతమ్ అదానీ గుజరాత్కి చెందిన వ్యక్తే గుర్తుపెట్టుకోవాలి. 2 అంబానీ రిచెస్ట్ పర్సన్ ఆఫ్ ఇండియా, 9 లక్షల కోట్లు, 9.2 లక్షల కోట్లు అంటే పాకిస్తాన్ జీడిపి అంత ఆదాయం కలిగిన అంబానీ కూడా గుజరాత్ స్టేటే. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే పాకిస్తాన్ పూర్తిగా మన మీద దృష్టి పెట్టిందని చెప్పవచ్చు అనమాట. ఎస్పెషల్లీ ఈ గుజరాత్లో ఉన్న అంబానీ యొక్క రిఫైనరీ ఉంటుందండి, వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ, ఆయిల్ రిఫైనరీ జామ్నగర్లో ఉంది. పాకిస్తాన్కి దగ్గరలో ఉంటుంది, పాకిస్తాన్ బౌండరీ. దీని మీద గురిపెట్టింది. వరల్డ్స్ లార్జెస్ట్ ఈ రిఫైనరీ వ్యాలీ $100 బిలియన్ అంటే 8 లక్షల కోట్ల రూపాయలు అనమాట. అంటే పాకిస్తాన్ యొక్కలో 1/3 ఇన్కమ్ ఉంటుందన్నమాట దీనికి, జామ్నగర్ రిఫైనరీ. దీని మీద గురిపెట్టింది. అందుకనే అసీం మున్నీరు మన అంబానీ ఫోటో వేసి మరీ థ్రెటన్ చేశారు ఇండియాకి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ కాండ్లా ఇండియాస్ సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ అని చెప్పొచ్చు, 2వ అతిపెద్ద పోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్లో. దీని మీద కూడా ఇది అదానీ ఆధ్వర్యంలో ఉంటుందన్నమాట. దీని మీద కూడా దృష్టి పెట్టారు. ఇవి 2 పాకిస్తాన్ బార్డర్కి దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈ సర్ క్రీక్ అనేటిది ఒకటి ఉంటుందండి. సర్ క్రీక్ అంటే సముద్రం భాగం చొచ్చుకుపోద్ది అనమాట భూభాగంలోకి. సుమారు ఇది ఎంత ఉంటుందంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దాన్ని ఇక్కడ పాకిస్తాన్ సైన్యాన్ని మోహరించినట్టు తెలుస్తుంది. ఈ పాకిస్తాన్ రోగ్ సైన్యం ఇక్కడ మోహరించబడింది. అందుకనే ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారన్నమాట. ఏంటంటే మీరు గుజరాత్లో సర్క్రీక్ వివాదానికి అతిగా చేస్తే 1965లో మేము ఎక్కడి వరకే వచ్చామంటే మీకు 1965లో ఈ పంజాబ్లోని లాహోర్ దాకా మేము వచ్చేసాం. 1965 లాల్ బహదూర్ శాస్త్రి గారు యుద్ధం చేసినప్పుడు లాహోర్ ఆక్రమించుకున్నాం. కానీ ఇప్పుడు ఈ కరాచీ మాకు ఎంతో దూరంలో ఉండదు. గుజరాత్ నుంచి కేవలం 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ కరాచీ పోర్టును ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందని రాజ్నాథ్ సింగ్ గారు చాలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది పాకిస్తాన్కి. ఇప్పుడు అంటే ఏంటి, పాకిస్తాన్ ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్లో భాగంగా పంజాబ్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది, అమృత్సర్ ఈ భాగంలో. ఇండియాస్ రిచెస్ట్ స్టేట్ గుర్తుపెట్టుకోవాలి. కానీ భారత్ ఈ ఢిల్లీ దగ్గర మోహరించిన S-400, అదాంపూర్లో మోహరించిన S-400 ఆకాశ్ యాంటీ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అసలు పాకిస్తాన్ నుంచి ఒక డ్రోన్ కానీ JF కానీ JF-17 థండర్స్ లాంటి దాని F-16 బాంబర్స్ రాలేకపోయినాయి ఇండియాలో. గుర్తుకు పెట్టుకోండి, ఈ డ్రోన్లు అన్నీ విఫలమైపోయినాయి. ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే అసీం మున్నీరు పెద్ద కుట్ర పన్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఈ కుట్ర గుజరాత్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. మోడీ హోమ్ స్టేటు, అదానీ, అదేవిధంగా అంబానీ రిచెస్ట్ పర్సన్స్. వాళ్ళు ఎకానమీ గ్రోత్ రేటుకి ఇంజన్స్ లాంటి వాళ్ళు అనమాట. సో అది గుజరాత్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద వరల్డ్. అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్. కర్ణాటక, ఇటు తమిళనాడు, ఇటు మహారాష్ట్ర, గుజరాత్ అనేవి చాలా ప్రాణం అనమాట. ఢిల్లీతో పాటు ప్రోగ్రెసివ్ స్టేట్ అంటారు, ప్రగతిశీల రాష్ట్రాలు, భారత గ్రోత్ ఇంజిన్స్ అవి. ఇప్పుడు గుజరాత్ మీద వీళ్ళు దృష్టి పెట్టారని తెలుస్తుంది, బార్డర్ స్టేట్ కాబట్టి. ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఎందుకు గుజరాత్ మీద పాకిస్తాన్ కొన్నాడింది
అంటే మరో యుద్ధం అంటూ వస్తే యుద్ధం కొన్ని నెలల్లో మనకు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అసీం మున్నీరు, అటు ట్రంప్ వెనకాల, చైనా వెనకాల ఉన్నాయి. అసీం మున్నీరు, షహబాజు, ఇటు పాకిస్తాన్, ఇటు చైనా వెళ్ళడం, ఇటు అమెరికా వెళ్ళడం, సీక్రెట్ మీటింగ్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం ఇండస్ వాటర్ ట్రీటీని కంప్లీట్ ఆపేసాం. ఇప్పుడు పాకిస్తాన్ విపత్తులో ఉంది. పాకిస్తాన్ ప్రజలు ఆర్మీ మీద, వాళ్ళ పొలిటీషియన్స్ మీద తిరగబడుతున్నారు. కాబట్టి వాళ్ళు యుద్ధం చేసైనా ఈ ఇండస్ వాటర్ తెచ్చుకోవాలి. కానీ ఇండియా పెట్టిన కండిషన్ ఏంటి? టెర్రరిజాన్ని వదిలేమని. వాళ్ళు టెర్రరిజం వదలరంట, ఇండియాతో యుద్ధమే చేస్తారంట. చూసారా, మనకు హఫీజ్ సయ్యద్, లష్కర్ ఈ తోయిబా, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్లు, పాకిస్తాన్ ఈవెన్ అపోజిషన్ లీడరు భుట్టో, అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, వీళ్ళందరూ ఎప్పుడు అంటూ ఉంటారు, ప్రతిరోజు ఏదో ఒకటి అంటూ ఉంటారు, మీకు మూడింది, ఇండియాకి మేము అటాక్ చేస్తాం అంటూ ఉంటారు టెర్రరిస్టులు. ఎందుకంటే ఇంకా పాకిస్తాన్కి దిక్కులేదు, మనతో యుద్ధం చేయాలి. కానీ ఈసారి యుద్ధం చేస్తే వాళ్ళు గుజరాత్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అనేది మనకు అర్థమైపోయింది. నేను చెప్పినట్టు ఇప్పుడు ఎందుకు చేస్తారంటే చూడండి, ఈ గుజరాత్ రాన్ ఆఫ్ కచ్ నుంచి ఇక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర ఉన్న ఈ పీర్ పంజలు, ఈ రేంజ్, ఈ పీర్ పంజల్ మౌంటైన్ సిస్టమ్ నుంచి అగిల్ మౌంటైను, ఈ కారకోరం మౌంటైన్స్, అంటే ఈ మన యొక్క సియాచిన్ గ్లేషియర్ వరకు మొత్తం 3363 కిలోమీటర్ల బౌండరీ ఉంటుంది పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో 3360 కిలోమీటర్లు. ఇందులో 4 రకాల బౌండరీ ఉంటాయి. ఇక్కడ పంజాబ్ వరకు ఇంటర్నేషనల్ బౌండరీ అంటాం, తర్వాత ఎల్ఓసి అంటాం, తర్వాత ఏజీపీఎల్ యాక్చువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ అని, తర్వాత NJ 9842, ఇలా 4 రకాల బౌండరీలు ఉంటాయి పాకిస్తాన్కి ఇండియా మధ్యలో. ఇప్పుడు ఈ ఎల్ఓసి వెంబడి ఈ పంజాబ్ వరకు భారతదేశంలో 5 లక్షల మంది సైన్యం ఉన్నారు. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్ మనల్ని ఏమీ చేయలేదు. అంత ఎక్కడికక్కడ ఈవెన్ S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కూడా మనం మోహరించి పెట్టుకున్నాం. కాబట్టి అక్కడ మనల్ని ఏమీ చేయలేని పరిస్థితి పాకిస్తాన్కి. కాబట్టి అది వాళ్ళు ఏం చేయాలి, మనల్ని చెయ్యాలి అంటే వాళ్ళు గుజరాత్ స్టేట్ దగ్గర కాస్త వీక్ ఉన్నాం, ఈ సరక్రీక్ దగ్గర. ఇక్కడ ఏంటంటే సాల్ట్ ప్యాన్ అంటారండి. మొత్తం ఏంటంటే సాల్ట్, ఒక సముద్రం ఉంటుంది, ఉప్పు నీటి సరస్సు లాంటిది సముద్రం అనమాట. ఇదిగోండి, ఇది ఉప్పు నీటి గల్ఫ్ ఆఫ్ కచ్, ఈ జామ్నగర్ రిఫైనరీ. ఈ గల్ఫ్ ఆఫ్ కచ్లో ఈ జామ్నగర్ రిఫైనరీ దగ్గర ఇది వరల్డ్స్ లార్జెస్ట్ రిఫైనరీ, 8 లక్షల కోట్ల విలువైన సంపద అనమాట. భారతదేశంలో ఈ జామ్నగర్ అంబానీ రిఫైనరీని వాళ్ళు పేల్చగలిగితే ఇండియాలో మొత్తం రిఫైనింగ్ కెపాసిటీ ఉండదు, మన ఇండియన్ ఎక్స్పోర్ట్స్ కూడా ఆగిపోతాయి అన్నమాట. సో అంత కెపాసిటీ ఉన్న రిఫైనరీ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. చాలా నష్టాన్ని వాళ్ళు మనకు కలిగించవచ్చు. అందువల్ల ఈ రిఫైనరీ మీద వాళ్ళు దృష్టి పెట్టారు. ఇదిగోండి ఆయిల్ రిఫైనరీ, ఇది జామ్నగర్ సిటీ, జామ్నగర్ వరల్డ్స్ లార్జెస్ట్ ఆయిల్ రిఫైనరీ. ఇది అంబానీ 1999లో మొదలుపెట్టింది, ఇప్పుడు ఇది పూర్తయింది. మనకి రోజుకి 12 లక్షల మిలియన్ అంటే బ్యారెల్స్ పెర్ డే కవర్ చేస్తారు. ఇది సాల్ట్ ప్యాన్ అనమాట. ఇక్కడ సైన్యం కూడా ఉండడానికి చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఈ ప్యాన్ ఈ ఏరియాలో వాళ్ళు మనకి మోహరించి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ గుజరాత్ ఏరియాలో మనం ఎందుకు వీక్గా ఉంటామంటే, ఒకటి రిచెస్ట్ స్టేట్ ఇది, మొత్తం పాకిస్తాన్ కరాచీ పోర్టుకి దగ్గరలో ఉంటుంది, అరేబియన్ సీకి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు ఇది మన ఇండియన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అయిన ప్రధానంగా S-400 డిఫెన్స్ సిస్టమ్ను మోహరించబోతున్నాం. ఇదేంటంటే ఆల్రెడీ ఇక్కడ ఢిల్లీ దగ్గర ఒకటి పెట్టాం, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఈ ఏరియా దగ్గర ఒకటి, ఢిల్లీ అదాంపూర్ దగ్గర ఒకటి, ఇక్కడ పెట్టాం. ఇప్పుడు ఇక్కడ పెట్టబోతున్నాం అన్నమాట. ప్రొజెక్టెడ్ కవరేజ్ బబుల్ విత్ ది 5 S-400 యూనిట్స్ మనం తీస్తున్నాం. రష్యా నుంచి ఇంకా 2 కూడా రాబోతున్నాయి, 3 ఆల్రెడీ వచ్చేయడం జరిగింది. ఇప్పుడు ఒక S-400 మిసైల్ డిఫెన్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇక్కడ మోహరించబోతున్నాం. ఎందుకంటే గుజరాత్లో ఉన్న ఇక్కడ జామ్నగర్, కాండ్లా పోర్ట్లను రక్షించడం అనేది ఒకటి పెట్టుకుంటారు 400 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో. ఇక్కడ కరాచీ నుంచి, ఈ ప్రాంతం నుంచి, అరేబియన్ సీ నుంచి, వాళ్ళ నేవీ నుంచి వచ్చే ఏ ఎయిర్ క్రాఫ్ట్నైనా, ఏ డ్రోన్లైనా, ఏ దేన్నైనా, ఏ మిసైల్నైనా పడగొట్టే శక్తి S-400కి మనకు తెలుసు. మనం సుదర్శన్ చక్ర అని పిలుచుకుంటాం ఇండియా. ఇప్పుడు ఇది ఇక్కడ మోహరిస్తున్నాం. ఇది గుజరాత్ నుంచి, గుజరాత్ని పాకిస్తాన్ దృష్టిని మలచడానికి, రోగ్ ఆర్మీ నుంచి రక్షించుకోవడానికి మనం ఇక్కడ మోహరిస్తున్నాం అనేది మనకి ఇక్కడ ప్రధానంగా తెలుస్తుందన్నమాట. ఇప్పుడు ప్రధానంగా పాకిస్తాన్ గురంతా గుజరాత్ మీద పెట్టింది, కేవలం మనం అనుకున్న దాని మీద కాదు. కాబట్టి S-400 మిసైల్ సిస్టమ్స్ మొత్తం 5 ఆర్డర్స్ ఇచ్చాం.
5 ఆర్డర్ ఇచ్చాం. అవి $5.43 బిలియన్ విలువైందనమాట. 5లో 3 మనకు వచ్చినాయి, 3 మోహరించారు, ఇంకో 2 కూడా మోహరించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ జామ్నగర్, ఈ కచ్ కతివార్ పెనిన్సులా, తర్వాత సూరత్, ఇవి గుజరాత్ అని పేరు చెప్పగానే మహాత్మా గాంధీ తర్వాత మోడీ గుర్తొస్తారు. ఈ గుజరాత్, ద్వారకా, శ్రీకృష్ణుడు గుర్తొస్తారు. కానీ ఇప్పుడు ఇండియాకి రిచెస్ట్ ఒక గ్రోత్ ఇంజిన్ అని చెప్పాలి, అభివృద్ధికి ఒక పెద్ద ఇంజిన్ అనమాట. ఎందుకంటే అంబానీ, అదానీ స్టేట్లు గుర్తుపెట్టుకోవాలి, మోడీ స్టేట్ కాబట్టి సెన్సిటివ్ స్టేటు. దాని మీద అసీం మున్నీర్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. ఎందుకంటే ఆయిల్ రిఫైనరీలని పేల్చడం ఈజీగా ఉంటుంది అనమాట. ఒక చిన్న బాంబు వేసినా అక్కడ పెద్ద పేలుడు సంభవించి మొత్తం కొలాప్స్ అయిపోతుంది అనమాట ఆయిల్ రిఫైనరీలు. ఇప్పుడు ఈ సర్క్రీక్, ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేస్తుందంటే ఈ సర్క్రీక్ దగ్గర ఇక్కడ మొత్తం ఇదిగోండి సింధ్ ప్రావిన్స్, ఇక్కడ కరాచీ పోర్ట్ ఉంటుంది. ఇక్కడ మొత్తం పాకిస్తాన్ ఆర్మీని మోహరించినట్టు తెలుస్తుంది. ఏ క్షణంలోనైనా వాళ్ళు మన మీద దాడి చేయొచ్చు, లేదా దాడి చేసినప్పుడు దీని మీద దృష్టి పెట్టుకుంటారు. ఇక్కడ నుంచి వచ్చి ఈ కోరీ క్రీక్ కింద జామ్నగర్ పోర్ట్ ఉంటుంది. ఈ జామ్నగర్ పోర్టుని వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇండియా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఇక్కడ జామ్నగర్, ఈ పైన ఉన్న కాండ్లా పోర్టుని దృష్టిలో పెట్టుకుని మన ఇండియా చేయడానికి ట్రై చేస్తుంది అనేది తెలుస్తుంది అనమాట. ఇది జామ్నగర్. సో ఇండియా అనేది చాలా హైలీ ప్రిపేర్డ్గా ఉంది. ఇండియన్ నేవీ ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ గారు ఏం చెప్తున్నారంటే, మీరు పొరపాటున సర్ క్రీక్ దగ్గర ఏదైనా క్రియేట్ చేస్తే 1999లో ఒకసారి వేశారన్నమాట, ఒక బాంబులు దాడులు చేశారు వాళ్ళు బెదిరించడానికి. అలాంటిది ఏదొచ్చినా 1965లో లాహోర్ సిటీని ఆక్యుపై చేసుకున్నట్టు మీ కరాచీ పోర్టు కేవలం 450 కిలోమీటర్ల బౌండరీ దూరంలోనే ఉంటుంది భారతదేశానికి. కరాచీ పోర్టుని మీద మేము స్వాధీనం చేసుకుంటాం, అక్కడికి ఇండియన్ ఆర్మీ వస్తుందని రాజ్నాథ్ సింగ్ గారు నాన్సడ్ ద్వారానే, అంటే నీళ్లు నమలకుండా ముక్కు సూటిగా వితౌట్ మిన్సింగ్ ఎనీ వర్డ్స్ ఈ హ్యాస్ గివెన్ ఏ డైరెక్ట్ వార్నింగ్ టు పాకిస్తాన్ అండి, పాకిస్తాన్ ఆర్మీ. ఎందుకంటే పాకిస్తాన్ ఇప్పుడు ఆర్మీయా ప్రభుత్వం ఏది తెలియదు, రెండు కంబైన్డ్గా ఉన్నాయి. సో ఇది భయంకరమైన వార్నింగ్ ఇటు కరాచీ పోర్టుకి ఇవ్వడం జరిగింది. కరాచీ అంటే ఏమీ లేదు, పాకిస్తాన్ మొత్తం జీడిపిలో 1/3 వంతు ఉంటుంది. మొత్తం దాని ఎక్స్పోర్ట్స్లో 50% ఎక్స్పోర్ట్స్ కరాచీ పోర్టు నుంచి అవుతూ ఉంటాయి. అంత రిచెస్ట్ పర్సన్స్ అక్కడే ఉంటారు. రిచెస్ట్ అది సిటీ ఆఫ్ ది పాకిస్తాన్ అనమాట. కరాచీని ఆక్యుపై చేసుకుంటే ఇంకా పాకిస్తాన్ జీడిపి కాదు కదా, పాకిస్తాన్ ఎకానమీ ఉండదు. కాబట్టి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కరాచీ అనేది పాకిస్తాన్ నేవీ హెడ్ క్వార్టర్ కూడా. సో అలాంటి దాన్ని ఆక్యుపై చేసుకుంటే ఇంకేమీ ఉండదు. కరాచీ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే ఇండియాకు ముంబై పోర్టు నుంచి ఈస్టర్న్ నేవల్ కమాండ్, అక్కడ నుంచి ఐఎన్ఎస్ విక్రాంత్ మోహరించి ఉండడం జరిగింది. ఇప్పటికీ ఆన్ వార్ ఫూట్ మీద అక్కడే ఉంది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మన ఇండియన్ నేవీ అక్కడ చాలా పెద్ద బ్లాకేడ్ చేసిందనమాట ఈ మొత్తం పాకిస్తాన్. ఇక్కడ ఈ అరేబియన్ సీలో ఈ బ్లాకేడ్ చేసింది. అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ అక్కడే ఉంది, ఐఎన్ఎస్ విక్రమాదిత్య వైజాగ్ అవసరం అనుకుంటే అక్కడికి వెళ్తుంది. తర్వాత ఇండియన్ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అక్కడ ఉన్నాయి. తర్వాత ఎన్నో వందల షిప్పులు అక్కడ ఉండడం జరిగింది. ఏది గల్ఫ్ ఏరియా నుంచి ఇటు కరాచీ ద్వారా అరేబియన్ సీ బ్లాకేడ్ చేస్తాం. కరాచీ పోర్టుని మనం ఆక్యుపై చేసుకోవాలని ఇండియా డిసైడ్ అయిందంటే కేవలం 24 అవర్స్లో ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్సు, ఇండియన్ ఆర్మీ ఒకేసారి మూవ్ అయితే కరాచీ పోర్టు మన ఆధీనంలోకి వస్తుంది. కరాచీ పోర్టు ఆధీనం చేసుకునేటప్పుడు ఇండియా నేవల్ బ్లాకేడ్ అంటారు. అంటే మొత్తం యొక్క సబ్మెరైన్సు, షిప్పు, డిస్ట్రాయర్సు, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ సంయుక్తంగా పనిచేసి దాన్ని ఆక్యుపై చేసుకుంటారు. అది ఆక్యుపై చేసుకోవడానికి ఏమీ పట్టదు. మన గాజీ అనే ఒక ఇన్సిడెంట్ మనకు తెలుసు. అక్కడ కరాచీ పోర్టును అప్పుడు 1971 యుద్ధంలో కరాచీ పోర్టును మొత్తం ఇండియన్ ఆర్మీ పేల్చడం కూడా జరిగింది. అలాంటి ఇన్సిడెంట్ అంటే అందుకనే మొన్న కరాచీ ఆపరేషన్ సింధూర్లో జరిగేటప్పుడు కరాచీ పోర్టుని మనం ఎక్కడ ఆక్యుపై చేసుకుంటామని కరాచీ పోర్టు దగ్గర ఉన్న అన్నిటినీ రక్షిత ప్రాంతానికి తరలించిందని కరాచీ నుంచి అనేది కూడా మనకు తెలుసు. ఎందుకంటే మన ఐఎన్ఎస్ విక్రాంత్ దాని మీద దృష్టి పెట్టింది. సో ఇక పాకిస్తాన్ సర్క్రీక్ వివాదంలో కానీ ఎక్కడ కానీ మన ఇండియన్ అంబానీ కానీ, అదానీ కానీ, గుజరాత్ స్టేట్ని కానీ, మోడీ గుజరాత్ స్టేట్ని కానీ, లేకపోతే ఇటు పంజాబ్ కాకుండా గుజరాత్ మీద అహ్మదాబాద్ ఇవన్నీ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఆఫ్ ది వరల్డ్ అండి. అది అంత ఏరియా మీద వాళ్ళు దృష్టి పెడితే చూడడానికి ఇండియా ఉండదు. ఈసారి కరాచీ పోర్టే టార్గెట్ అనేది భారత రక్షణ శాఖ మంత్రి ఇచ్చిన సీరియస్ వార్నింగ్ టు పాకిస్తాన్.